Hey guys, welcome back to my YouTube channel. I'm Supriya and I'm Qspetter Sinton. ప్రజెంట్ నేనైతే బెంగళూరులో ఉన్నాను. సో ఈరోజు మహాశివరాత్రి అనమాట. టెంపుల్కి వెళ్దాం. నేను ఇంకా మా ఫ్రెండ్స్తో పాటు టెంపుల్కి వెళ్తున్నాను. ఈరోజు ఎక్కడికి వెళ్తాము, టెంపుల్లో ఏం చేస్తాం, టెంపుల్ తర్వాత ఎక్కడికి వెళ్తాం మొత్తం నేను వ్లాగ్ తీయబోతున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా చేయండి. చలో. హే గాయస్, సో ఇప్పుడైతే మాది దర్శనం అయిపోయింది. అండ్ షీఈస్ ఖుషి, షీఈస్ మై పియూసీ ఫ్రెండ్ అనమాట. సో మేమిద్దరు కలిసి టెంపుల్కి వచ్చాము వీళ్ళ ఫ్రెండ్స్తో పాటు కూడా. అండ్ ఇప్పుడైతే మాది దర్శనం అయిపోయింది. తిను శివరాత్రి కదా, సో ఫాస్టింగ్ ఉందన్నమాట. సో తను ఏం మాట్లాడదంట, మాట్లాడే నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, ಫಾಲೋ. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ ಸುಪ್ರಿಯಾ. ಚೆನ್ನಾಗಿದೆಯಾ ಟೆಂಪಲ್? ಚೆನ್ನಾಗೈತೆ, ಸೂಪರ್ ಆಗಿದೆ ಗಾಯ್ಸ್. ವರ್ತಾ ಕಮಿಂಗ್. ಹಳೆ ಬೆಂಗಳೂರು ಏರಿಯಾ ಬಸವನಗುಡಿ ಟೆಂಪಲ್. ಈಸ್ ಇಟ್ ವರ್ತ್ ಕಮಿಂಗ್ ಹಿಯರ್? ಎಸ್, అండ్ వర్త్ టు కమింగ్ టు మీట్ టు గైస్. మేము ఆఫ్టర్ 5 years మీట్ అవుతున్నాం. అంటే ఒక 2 months బ్యాక్ ఆల్రెడీ మీట్ అయ్యాము. 2 months అంటే పియూసీలో లాస్ట్ అనమాట. పియూసీ తర్వాత మళ్ళీ 4 years తర్వాత మీట్ అయ్యాం. లాస్ట్ 2 months బ్యాక్ ఒకసారి మీట్ అయ్యాం. సో ఇది 4 years తర్వాత సెకండ్ మీట్ అనమాట. ఇప్పటి నుంచి శివరాత్రి స్పెషల్ మేమైతే బిగ్ బుల్ టెంపుల్కి వెళ్ళాము, దొడ్డ బసవన గుడి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి శివాలయంలో దేవుడి ముందు ఒక నంది విగ్రహం ఉంటుంది. నంది అంటే మనకి శివుడి వాహనం అని తెలుసు. నాట్ ఓన్లీ శివుడి వాహనం, అండ్ ఆల్సో శివుడికి పెద్ద భక్తుడు అనమాట నంది. అండ్ ఆల్సో గేట్ కీపర్ అనమాట. మనం ఏదైనా కోరికలు నంది చెవిలో చెప్తే నంది వెళ్ళి శివుడికి ఇన్ఫార్మ్ చేస్తాడు అని భక్తుల నమ్మకం. అండ్ ఆల్సో స్పిరిచువల్గా నంది మనకు చాలా అంటే చాలా నేర్పిస్తాడు. ఎలా అంటే మనకు డిస్ట్రాక్షన్స్ లేకుండా ఓన్లీ శివుడి వైపు చూస్తూ ఎలా కూర్చుంటాడో మనం దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఎంత కాన్సన్ట్రేషన్తో డిస్ట్రాక్షన్స్ లేకుండా మన గోల్స్ వైపు ఎలా సాధించుకోవాలి, ఎలా ప్రతిదీ మనం అనుకున్నది ఎలా నెరవేర్చుకోవాలి, డిస్ట్రాక్షన్స్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ కాన్సన్ట్రేషన్ మనం చేసే పనుల మీద పెడితే మనం సక్సెస్ అవుతామని నంది మనకు ఇండైరెక్ట్గా నేర్పిస్తుంది. దీస్ ఆర్ ఆల్ మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ అన్నమాట. సో ఇది ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి ఇక్కడ వెళ్తూ ఉన్నామన్నమాట. నేను అలా షూట్ చేస్తుంటే తను షాక్ అవుతోంది, అందరూ చూస్తూ వెళ్తున్నారు. నేను కొంచెం అలవాటు అవుతుంది కదా అని అలా రోడ్డు మీద కూడా షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. కానీ తనకు అది కొత్త కదా, షీ ఈజ్ ఫీలింగ్ సమ్ వాట్ ఇన్సెక్యూర్. అక్కడ కింద ఏదో ఉంది, ఓవర్ యాక్షన్ అనుకోకండి, తగిలిందనమాట. ఇక్కడైతే పీజీకి వచ్చేసాను. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మై అవుట్ఫిట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ ఫర్ మీ. I liked it very much. Looks simple. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం, బసవనగుడి టెంపుల్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. సో డ్రెస్ చేంజ్ చేసుకుని ఐ హ్యావ్ టు ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ చేసుకొని పడుకునేస్తాను. సో ఇది ఇలా జరిగింది నా శివరాత్రి. ఫాస్టింగ్ లేను అండ్ మెల్కోవట్లేదు నైట్ మొత్తం. ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ ఉండేదాన్ని కొన్నిసార్లు, అండ్ ఇప్పుడైతే అసలు ఉండట్లేదు. So that's all for today. If you like, please subscribe, like, share and comment. That's all for today guys. See you in the next video. Bye bye.